హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య వ్లాగ్స్. సో ఈరోజు నేను హెల్దీ సాబుదానా చేయబోతున్నాను. సో సాబుదానాకు కావాల్సినవి ఏంటంటే నేను హాఫ్ కప్ ఆఫ్ సాబుదానా తీసుకోబోతున్నాను. సో హాఫ్ కప్ ఆఫ్ సాబుదానా ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. సో సోక్ చేసుకునే ముందు ఏంటంటే ఇది కొంచెం వైటిష్గా ఉంటుంది. సో ఇందులో ఏంటంటే ఒక 4 to 5 times మొత్తం వాటర్ క్లియర్గా వచ్చేంత వరకు ఇట్లా వైట్గా ఉంటుంది. సో మినిమం 4 to 5 times వాష్ చేసుకుంటే ఇట్లా క్లియర్ వాటర్ అవుతుంది. సో ఇట్లా వైట్గా వచ్చేంత వరకు వాష్ చేసుకుని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. సోక్ చేసుకున్న తక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. సో బై మార్నింగ్ ఇట్లా ఉంటుంది. సో సాబుదానాకు కావాల్సినవి ఏంటంటే కోకోనట్, గ్రౌండ్ నట్స్, నేను 2 స్మాల్ చిల్లీ తీసుకున్నాను. సో జీరా, సో ఆల్రెడీ పీనట్ పౌడర్, వాల్నట్ మీకు గ్రైండ్ చేసి ఆల్రెడీ పెట్టుకుని ఉంది ఆ పౌడర్, అండ్ 1 పొటాటో. సో ఇవి సాబుదానాకు కావాల్సినవి. సాబుదానా ఏంటంటే వాటర్ ఎక్కువ వేసి సోక్ చేయకూడదు. ఎక్కువ వేసి సోక్ చేస్తే అది ముద్దలుగా ఉంటుంది. సో ఈజీగా ఫ్రీగా అన్నీ ఉండాలంటే బాల్స్ లాగా తక్కువ వాటర్ వేసుకొని సోక్ చేసుకోవాలి. సో సమ్మర్ వస్తుంది కాబట్టి సాబుదానా చాలా చలవు కూడా. మీరు ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్ ట్రై చేయొచ్చు. సో లెట్స్ మేక్. సో హీట్ ద ప్యాన్, యాడ్ ఎంత ఆయిల్ కావాలో అంత అమౌంట్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, సో అవి కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ పెట్టుకున్న జీరా యాడ్ చేసుకొని, సో జీరా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ కట్ చేసుకున్న పొటాటో యాడ్ చేసుకొని అవి కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు చిల్లీ యాడ్ చేసుకోవాలి. చిల్లీ యాడ్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం రెడీగా పెట్టుకున్న గ్రౌండ్ నట్స్ ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ పెట్టుకున్న కోకోనట్ యాడ్ చేసుకొని ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ నైట్ అంతా సోక్ పెట్టుకున్న సాబుదానా యాడ్ చేసుకోవాలి. సో సాల్ట్ కూడా ముందే యాడ్ చేసుకోవాలి, తర్వాత యాడ్ చేస్తే సరిగ్గా మిక్స్ అవ్వదు. సో ఇవన్నీ అంటిల్ బ్రౌన్ వచ్చేంత వరకు యాడ్ చేసి మనం నైట్ సోక్ చేసుకున్న సాబుదానా యాడ్ చేసుకోవాలి. సో ఇట్లా వైట్గా ఉంది కదా, ఫుల్ ట్రాన్స్పరెంట్ వైట్ వచ్చేంత వరకు బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. సో ఇవన్నీ ట్రాన్స్పరెంట్ వైట్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకొని, సో ఇట్ ఈస్ రెడీ టు సర్వ్. సో లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత కొంచెం పీనట్ పౌడర్ ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని ఇది కర్డ్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో సమ్మర్ వస్తుంది కాబట్టి సాబుదానా తినొచ్చు. సో వీక్లీ 2 అయినట్టు తినొచ్చు. సో ఇలాంటి ఎన్నో రెసిపీస్ ఇంకా చూడాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌజన్య వ్లాగ్స్. సో ఇది యాక్చువల్లీ కర్నూలు సైడ్ చాలా స్పెషల్ అంటారు. ఇది కూడా నాకు ఒక ఫ్రెండ్ చెప్పింది రెసిపీ, చేసుకున్నాక నాకు నచ్చిందని నేను నేర్చుకున్నాను. సో ఇది అంతా అయిపోయిన తర్వాత నేను ఒక బౌల్లో తీసేసుకున్నాను. సో అటు సైడ్ ఈ చాలా ఎక్కువ కర్నూలు సైడ్ అటు సైడ్ చాలా ఎక్కువ చేసుకుంటారంటే సాబుదానా, ఇంకా సాబుదానా వడ, సాబుదానా కిచిడి, సాబుదానా నైట్ అంతా సోక్ చేసిన సాబుదానా ఫలూడా అట్లా కూడా చేస్తారంట. సో నేనైతే సాబుదానా ఫర్ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాను. ఇదైతే నాకు చాలా నచ్చింది. మీకు కూడా చేసుకోవాలనుకుంటే వెంటనే వీడియో చూసి ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ అండ్ హెల్దీ టేస్టీ సాబుదానా ఈజ్ రెడీ. ఇది కర్డ్తో తింటే ఇంకా బాగుంటుంది. కర్డ్ ఇష్టం లేని వాళ్ళు ఏదైనా పెప్పర్ అట్లా వేసుకొని తినండి. సో హెల్దీ టేస్టీ సాబుదానా ఈజ్ రెడీ. పిల్లలకు కూడా పెట్టచ్చు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది. సో ఈట్ విత్ కర్డ్. So thank you for watching. Like, share and subscribe to Saujanya Vlogs. Thank you for watching.